నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా రాజకీయాలు సాగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు సాక్ష్యం మాజీ మంత్రి కేటీఆర్ తీరే అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం లేదు, రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ ను పక్కకు తెప్పిస్తే కాంగ్రెస్ పని అయిపోతుందని అనుకుంటున్నారో, లేకపోతే రేవంత్ లేకపోతే చాలు కాంగ్రెస్ తో ఆయన దోస్తీకి సిద్ధమని అంటున్నారో కానీ ఆయన రాజకీయం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పదే పదే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ కు ట్యాగ్ చేసి ట్వీట్లు వేయడం దగ్గర నుంచి పూర్తిగా రేవంత్ ఇమేజ్ ను హైకమాండ్ వద్ద తక్కువ చేసేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. గాంధీ భవన్ లో గాడ్సే వారసుడు అంటూ కేటీఆర్ తరచూ చెబుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కేటీఆర్ కు పవిత్రంగానే కనిపిస్తోంది. కానీ అందులో రేవంత్ మాత్రమే గాడ్సేలా కనిపిస్తున్నారు. ఆయనను తప్పించాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి రేవంత్ వల్ల కాంగ్రెస్ నష్టపోతోందని రాహుల్ కు ట్యాగ్ చేసి చెబుతున్నారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ కు లాభమో నష్టమో రాహుల్ కు తెలియదా? కేటీఆర్ చెప్పాలా? రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన ప్రయత్నాల గురించి అందరికీ స్పష్టత ఉంది. అయితే ఏవి వర్కౌట్లు కాలేదు, అన్ని రేవంత్ కు ప్లస్ అయ్యాయి. ఇప్పుడు ఆయన కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం ఏదో చేస్తుందని సోదరుడు, అల్లుడు అంటూ ప్రకటనలు చేస్తూ పోతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు అల్లుడు, లిక్కర్ స్కామ్ లో కూడా కవితతో పాటు పేరు వినిపించిన సృజన్ రెడ్డి అనే వ్యక్తిని రేవంత్ రెడ్డికి అటాచ్ చేసేశారు. కొడంగల్లో రేవంత్ తరపున వ్యవహారాలు చూసే తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తి అని విమర్శిస్తున్నారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి ఆయన కుటుంబం మొత్తాన్ని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాము ప్రత్యేకంగా కాంగ్రెస్ ను కాదని రేవంత్ ను టార్గెట్ చేస్తే చాలని కాంగ్రెస్ పార్టీ బలహీనమైపోతుందని అనుకుంటోంది. మిగతా సీనియర్లతో తాము ఆట ఆడుకోవచ్చు కానీ రేవంత్ మాత్రమే కొరకరాని కొయ్యలా మారని కేటీఆర్ అనుకుంటున్నారు. అందుకే రేవంత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆయన కుటుంబాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే అర్థమవుతోంది సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఏంటో అనేది. ఇందులో బీఆర్ఎస్ సక్సెస్ కాకుండా కాంగ్రెస్ ఎలా అడ్డుకుంటుందో చూడాలి.